మనం చూస్తున్నాం. ఒకే కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవే, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో గొడవే. ఎందుకు గొడవ ఉంటుంది అని అంటే, గొడవ అనుకుంటూ ఉంటుంది అంతే. ఎందుకు అంటే నేను చెప్పడానికి లేదు ఇక్కడ. ప్రతి చిన్న విషయానికి గొడవే. ప్రతి చిన్న విషయానికి ఏది మాట్లాడినా, ఏం చెప్పినా, ఎలా చేసినా, ఏం చేసినా గొడవ మాత్రం ఖచ్చితంగా అవుతూనే ఉంది. ఎప్పుడు తిట్టుకోవటమే, ఎప్పుడు అనుకోవటమే, ఎప్పుడు అరుచుకోవటమే, ఇలా జరుగుతున్నటువంటి ఆ కుటుంబంలో కొన్ని రోజులు అయ్యాయి, కొన్ని నెలలు అయ్యాయి. మధ్యలో సమాధానం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. అలాగిన వారి యొక్క హృదయంలో, వారి మనస్సులో భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఏముంది? ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? ఇష్టం ఉందా? ఏముంది? కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేసి భార్య, నా మాట వినట్లేదని భర్త, ఇలాగిన వారు ఏమైపోయినా సతమతం అయిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరి పిల్లల పైన, లేక ముగ్గురు పిల్లల పైన, ఆ నలుగురు పిల్లల పైన మీ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేస్తారా?